కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అలాగైతే నువ్వు బ్లెస్సెడ్ కాదు, నువ్వు దీవించబడ్డ వాడివి కావు. భయం అంటే నీకు ఎట్లా ఉంటుంది అని అంటే, దేవుడు అంటే భయం కాదది, దయ్యం అంటే భయం. ప్రార్థనకు సిన్సియర్ గా మోకాలు మీరు ఎప్పుడు తెలుసా? శాశ్వతికి వచ్చిన తర్వాత. నువ్వు నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఎప్పుడు తెలుసా? నీ ఇంట్లో ఏదైనా సమస్యలు రేజ్ అయిన తర్వాత. నువ్వంతా సమృద్ధిగా సుఖంగా సౌఖ్యంగా ఉన్నప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేయగలుగుతావా? అయితే నువ్వు దేవుడు అంటే భయపడుతున్నావు అని అర్థం. ఉపవాస ప్రార్థన అనేది ఏదో దేవుణ్ణి ఇంప్రెస్ చేయడం కాదు. హల్లెలూయా. ఆ ప్రార్థన వలన ప్రయోజనం నీకే, దేవునిగా. నీ ప్రార్థన బట్టి దేవునికి ఏమన్నా ప్రయోజనమా? లేదు. మనం చేసే ప్రార్థన మనకే ప్రయోజనం. ఐ మీన్ నీ ప్రయోజనాన్ని నువ్వు ఎప్పుడు వెతుకుతున్నావు? ఎప్పుడు తెలుసా? నీకు ఆశీర్వాదం ఇక్కడ అవసరం ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే. అయితే ఇక్కడ ఉండే క్రిటికల్ లేదా కష్టతరమైన పని ఏది తెలుసా? నువ్వు దీవించబడ్డావా దీవించబడలేదా అని నీకు ఎట్లా అర్థమవుతుంది? హల్లెలూయా. నువ్వు దీవించబడ్డావా లేదా అని నీకు ఎట్లా అర్థమవుతుంది? ఎట్లా అర్థమవుతుంది అని అంటే, నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా లేదా? భయం భక్తి కలిగి నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు దీవించబడ్డావు అని అర్థం. హల్లెలూయా.